అణిచివేత ఎంతధికమైతే ఉవ్వెత్తున లేవద ఉద్యమం. హేళనతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం. చినుకు చినుకులు ఒకటై కురిస్తే తడివానై పడుతుంది. దండుగా కదిలితే పాలన మనదవుతుంది. చీమలు ఒకటై పామును చంపిన చరిత మరవవద్దు. చీమలు ఒకటై పామును చంపిన చరిత మరవవద్దు. మతపు తేనుగుల కూల్చడమే మన బహుజన బ్రతుకుల్లో పొద్దు. అక్రమ దందా వ్యాపారాలకు అడ్డుకట్టలేయాలి. క్రషర్ మిషన్లు కమిషన్ల బాధోతమిప్పి చెప్పాలి. అధిక వడ్డీల కేటుగాళ్ళ నట్టి విరగొట్టాలి. మన బతుకు తాకట్టు పెట్టిన అణిచివేత ఎంతధికమైతే ఉవ్వెత్తున లేవద ఉద్యమం. హేళనతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం. చినుకు చినుకులు ఒకటై కురిస్తే తడివానై పడుతుంది. దండుగా కదిలితే పాలన మనదవుతుంది. చీమలు ఒకటై పామును చంపిన చరిత మరవవద్దు. చీమలు ఒకటై పామును చంపిన చరిత మరవవద్దు. మతపు తేనుగుల కూల్చడమే మన బహుజన బ్రతుకుల్లో పొద్దు. బహుజనుల ఐక్యత, బహుజనుల చైతన్యం, బహుజన రాజ్యాధికారం విద్యావంతునిగా సుందిల్లా గ్రామానికి సంబంధించినటువంటి స్థానికునిగా తెలంగాణ దళిత బడుగు బలైన వర్గాల పక్షాన నిష్పక్షపాతంగా ఒక కమిట్మెంట్గా పనిచేస్తున్నటువంటి హక్కుల నాయకుడిని. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించి ఓటు వేసి ఆశీర్వదించగలరని, నామినేషన్కు ముందుగా నేను ముఖ్యంగా గౌరవించేటువంటి నా తల్లిదండ్రులు, అదేవిధంగా నా మిత్రులు, నా శ్రేయోభిలాషి, నా సోదరులు, అదేవిధంగా పరమ పూజ్య డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశీస్సులు తీసుకోవడం కొరకు తన ముందుకు వచ్చి నివాళులు అర్పించి నామినేషన్ పత్రాల పైన సంతకం పెట్టి నామినేషన్ వేయడానికి వెళ్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించగలరని కోరుతా ఉన్నాం. జై భీమ్, జై తెలంగాణ. నరేష్ అన్న నాయకత్వం.